తగ్గుతున్న పిల్లులు పెరుగుతున్న వృద్ధులు. ఎందుకంటే పెళ్ళిళ్ళు చేసుకుంటలేడు ఎవడు. పెళ్ళిళ్ళు చేసుకోవడానికే ఇష్టపడతలేరు చాలామంది. తగ్గుతున్న పిల్లలు పెరుగుతున్న వృద్ధులు. రాబోయే 10 ఏళ్లలో ఏజింగ్ స్టేట్గా తెలంగాణ. రాష్ట్రంలో 1.5కి పడిపోయిన సంతానోత్పత్తి రేటు. ప్రస్తుతం జనాభాలో 60 ఏళ్లు దాటిన వృద్ధులు 11%. 2036 కల్లా 17%కి పనిచేసే 100 మందిపై ఆధారపడనున్న 26 మంది వృద్ధులు. మున్ముందు రాష్ట్రం పైన పెన్షన్ల భారం. స్టేట్ ఫైనాన్సెస్ ఏ స్టడీ ఆఫ్ బడ్జెట్స్ 2025-2026 రిపోర్ట్లో ఆర్బీఐ వెల్లడి. ఈ ప్రభుత్వాలకు ఒక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కాదు, గత ప్రభుత్వాలకు ఈ ప్రభుత్వాలకు చెప్పుతోడు కొట్టుర్రు. ఏం చేసిండు కేసీఆర్ గారు? 60 ఉన్న జాబ్ రిటైర్మెంటు ఏజ్ని 61కి 62కు పెంచిండు. దీనివల్ల 38 సంవత్సరాలు ఉన్నోడికి ఏజ్ దాటిపోతుంది, వీడు జాబ్కు అర్హుడు కాదు. వృద్ధులు పెరిగిపోతానులంటే ఇప్పుడు యువకులు పెళ్లి చేసుకోవడానికి ఎందుకు ఆలోచన చేస్తలేరు? ఎందుకు భయపడతాను? అమ్మాయిలు జాబ్ ఉన్నోనే చేసుకుంటామని భీష్మించుకొని కూర్చున్నారు. అమ్మాయిల తల్లిదండ్రులు కూడా గవర్నమెంట్ జాబ్ ఉన్నోనికైతే మేము పిల్లనిస్తామంటాను. మరి అసలు అప్పుడు 10,000 20,000 జీతం ఉన్నోనికి ఏ ఆడపిల్లనిచ్చి పెళ్లి చేయడానికి ఇష్టపడతారు? ఇక పెళ్ళిళ్ళు చేసుకోనప్పుడు పిల్లలు ఎక్కడ పుడతారు? ఆల్రెడీ పుట్టినోళ్ళు వృద్ధులు అవుతారు, యువకులు ఉండరు. కాబట్టి ఇది రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కుట్ర. పెళ్ళి చేసుకోవాలంటే అమ్మాయిలు ఒక్కటేనే. పెళ్ళి చేసుకున్న ఏడాది లోపల 2 తులాల బంగారం కొనిస్తావా? మెడల బంగారం ఉంటేనే పలానోళ్ళకు ఉన్నది. శుభలగ్నం లాంటి సినిమాలు ఇప్పుడు తీయాలి. అమ్మాయిల మైండ్ సెట్ మారిపోయింది. లగ్జరీ కావాలి వాళ్ళకు, లగ్జరీ. ప్రతి వారం ఒక సినిమా, కేఎఫ్సి, బిర్యానీ సెంటర్లు, రెస్టారెంట్లు, సినిమా హాళ్ళు, వీటి మీద ఉన్నది వాళ్ళ ఆలోచన. అది వాళ్ళ తప్పు కూడా కాదు. మారిపోయిన సమాజాన్ని బట్టి వాళ్ళ ఆలోచనలు కూడా మారిపోయినాయి. ఒకనాడు పసుపు కొమ్ము కడితే మెడలేసుకునేది మన తాతల నాడో మన తండ్రుల నాడు కూడా. 1990 నాటికి పోతే ఇది తెలుస్తుంది. ఒక్క పుస్తెత్తే చాలు. ఇప్పుడు అట్లా కాదు. తులం బంగారం కాదు, 10 తులాల బంగారం నా ఒంటి మీద ఉండాలి, లేకపోతే నువ్వేం మొగడివిరా, శాత కాదు పాడు కాదు నీకు అని రోజులు వెళ్ళే ఉంటుంది మొగుడు పిల్లలకు. పెళ్ళి చేసుకోవాలంటే నిజంగా అబ్బాయిలు చాలా భయపడతాను. ఆర్థిక పరిస్థితులతో పెళ్ళి అయినా 5-6 నెలల్లోనే విడిపోయే జంటలు అనేకం తయారైనాయి ఇప్పుడు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర ఉన్నది ఇదంతా. ప్రైవేట్ సెక్టర్లో ఉద్యోగాలు కల్పించాలి, ప్రభుత్వ సెక్టర్లో ఉద్యోగాలు కల్పించాలి. ప్రతి యువకుడికి కనీసం ఒక 30,000-40,000 రూపాయలు నెలసరి ఆదాయం వచ్చేలాగా ఆర్థిక పరిస్థితిని పెంచాలి. గవర్నమెంట్ ఉద్యోగుల జీతాలు పెరుగుతున్నాయి కానీ ఏ ప్రైవేట్ ఉద్యోగానికి జీతం పెరిగే పరిస్థితే లేదు. కారణం లేదు, ఇక్కడ ఆ సోర్సు లేదు. కాబట్టే వృద్ధులు పెరిగిపోతారు సహజంగానే. ఇంకా పెంచుకుంటూ పోతాను. ఈ ప్రభుత్వం కూడా పెంచుతుందట. జాబ్ విరమణ సమయం ఈ ప్రభుత్వం కూడా పెంచుతామంటాను సిగ్గు లేకుండా. చైనాలో చైనాలో జపాన్లను విపరీతమైన వృద్ధులు అయిపోతే పిల్లలు కనండ్రు అని ప్రోత్సాహకాలు ఇచ్చిండ్రు అక్కడ. ఇక్కడ కూడా గదే అవుతుంది. ఒక్కొక్కరు 45 సంవత్సరాలు 40 సంవత్సరాలు వచ్చినా పెళ్ళిళ్ళు చేసుకుంటలేరు ఎవరు. ఎందుకంటే పిల్లల్ని ఏం పెట్టి పోషించాలని ఒక భయంలో ఉన్నారు. ఇది ప్రభుత్వాల దుర్మార్గమైన ఆలోచనలే. ఇప్పుడు చూడు, యువకులంతా మాకు జాబ్ క్యాలెండర్ వేయమని ఎందుకు లొల్లి పెడతాను? జాబ్ క్యాలెండర్ పడితే జాబ్ నోటిఫికేషన్ లేస్తే ప్రిపేర్ అయ్యి జాబ్ వస్తే పెళ్ళి చేసుకొని పిల్లల్ని కానవచ్చు, నాకంటూ ఒక కుటుంబం అవుతుంది అనేది వాళ్ళ బాధ. అంతేగాని పని పాట లేకుండా రోడ్ల మీదకి వచ్చి లొల్లి పెట్టుకుంటాను వాళ్ళు. మాజీ మంత్రి గారికి ఎట్లయితే కుటుంబం ఉన్నదో, ముఖ్యమంత్రి గారికి అయితే ఎట్లయితే కుటుంబమో, ఈ నిరుద్యోగులకు కూడా గట్లనే కుటుంబాలు కావాలని పోరు చేస్తాను. వాళ్ళ జీవితాన్ని వాళ్ళు ఆస్వాదించలేకపోతాను. జరగవలసిన పెళ్ళిలో జరుగుతలేవు పెళ్ళిళ్ళు. ఓ సామెత ఉంటుంది కదా, ఏ ముచ్చటైనా జరగవలసిన సమయంలోనే జరగాలని. ఆ ముచ్చట జరుగుతలేదు పాపం వాళ్ళకు. ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు పాపం యువకులంతా.